రుభుగీత శ్రీ శివరహస్యం 15వ అధ్యాయము. మళ్ళీ చెప్తున్నాను, మహాగుట్టును, గుట్టులలోకెల్లా లోగుట్టును, ప్రపంచంలో ఎక్కడా దొరకని దానిని, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మం ఒక్కటే ఇదంతా, బ్రహ్మం ఒక్కటే లేనిది కానిది, బ్రహ్మం ఒక్కటే వినబడేదంతా, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే గొప్ప యంత్రం, బ్రహ్మమొక్కటే పనుల బలం, బ్రహ్మమొక్కటే మహావాక్యము, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే లోకమంతా, బ్రహ్మమొక్కటే జడం, జడం కానిది, బ్రహ్మమొక్కటే పైది ఒళ్ళు, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే గుణాలని చెప్పబడేది, బ్రహ్మమొక్కటే నేను మహత్తు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మం, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే ఈ సరుకు, బ్రహ్మమొక్కటే ఆ మగాడు, అసలు ఏ కొంచెమైనా బ్రహ్మమొక్కటే, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే అంతులేని ఆత్మ, బ్రహ్మమొక్కటే పట్టపై సుఖము, బ్రహ్మమొక్కటే పట్టపై జ్ఞానము, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే తుట్టతుది తీరము, బ్రహ్మమొక్కటే 3 ఊళ్ళు, బ్రహ్మమొక్కటే చాలా, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ఒక్క బ్రహ్మమే పరిమళం, బ్రహ్మమొక్కటే పట్టపై స్థానము, ఒక్క బ్రహ్మమే నాసిక, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ఒక్క బ్రహ్మమే స్పర్శ, చప్పుడు ఒక్క బ్రహ్మమే, ఒక్క బ్రహ్మమే ఆకారం, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ఒక్క బ్రహ్మమే లోకం, సారం ఒక్క బ్రహ్మమే, ఒక్క బ్రహ్మమే తలపుల కొలిమి, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. అది అనే మాట ఎప్పుడూ బ్రహ్మమే, నువ్వు అనే మాట ఒట్టి బ్రహ్మమే, ఉన్నావు అనే పదమే బ్రహ్మము, ఎప్పుడూ ఉన్నదే బ్రహ్మైక్యము. తత్వమసి, అది నీవై ఉన్నావు. ఒక్క బ్రహ్మమే గుట్టు మట్టులు, బయట బ్రహ్మం మాత్రమే, ఒక్క బ్రహ్మమే ఎప్పటికీ, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. అవియే జలములు అనేది, జగత్తు యొక్క తుది మొదలు స్థితులు బ్రహ్మమే, బ్రహ్మమే జగత్తు యొక్క ఆది అంతము, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే ఉన్నది లేనిది, నేను బ్రహ్మమే, సందేహం లేదు, అసలే కాస్తంత ఉన్నా అంతా బ్రహ్మమే, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. మెలకువ అంతా కూడా బ్రహ్మమే, నేను మాత్రం గొప్ప బ్రహ్మాన్ని, నిజం, ఉనికి బ్రహ్మమే, బ్రహ్మాన్నే 4వది అంటున్నారు. ఉనికి బ్రహ్మమంటే బ్రహ్మమే, గురుభక్తి బ్రహ్మమే, శిష్యుని సద్భావనా భక్తి బ్రహ్మమే, మోక్షం ఒక్క బ్రహ్మమే, ముందు తర్వాతలు బ్రహ్మమే, బ్రహ్మమే నిండైనది పాతది ఎట్ట ఎదుటిది ఒక్క బ్రహ్మమే, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ఉనికి ఎరుక సంబరం ఒక్క బ్రహ్మమే, బ్రహ్మమే నిండైనది పాతది ఎట్ట ఎదుటిది ఒక్క బ్రహ్మమే, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే ఒక్క ఉనికి ఎరుక సంబరము, ఒక్కగానొక్క బ్రహ్మమే, బ్రహ్మమే ఎల్లెడలా వేడుక గొలుపు సంబరంగా నెలకొన్నది. శుభ లక్షణాలు వెల్లివిరిసే జీవుడు శివుడల్లే మెరుస్తాడు ఎప్పుడు. పాతక వేషాల జీవునికి నరక భోగం సిద్ధమై ఉన్నది. ఇంద్రియాలై మెరిసేది బ్రహ్మమే, విషయాలై విరిసేది బ్రహ్మమే, వ్యవహారం బ్రహ్మమే, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. సంబరాలన్నీ బ్రహ్మమే, బ్రహ్మమే రూపుదాల్చిన బ్రహ్మము, మాయా కలాపాలన్నీ బ్రహ్మము, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే యజ్ఞ విధానం, బ్రహ్మమే హృదయాకాశము, బ్రహ్మమే మోక్షం యొక్క సారం అని చెప్పబడేది, అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే శుద్ధము శుద్ధము కానిది, అన్నిటి కారణం బ్రహ్మమే.
పుడమిపైని లావాదేవీలన్నీ బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే ఎప్పటికీ తృప్తి చెందిన ఆత్మ. దినములన్నీ బ్రహ్మమే. మౌనంగా నిలిచే అన్ని భూతాల ఆత్మ బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే వేదార్థాల సారం. ధ్యానంలో గోచరమయ్యేది బ్రహ్మమే. సకల యోగాల యోగము బ్రహ్మమే అని చెప్పబడుతున్నాయి. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. పై వేషాల వల్ల ఎన్నో రూపాలుగా కనబడేది బ్రహ్మము. ఇదంతా కనికట్టే అని కనిపెట్టే ఏది తనంతగా మనలేదు. బ్రహ్మమే లోకంగా మిణుకుమనేది. బ్రహ్మమే జనాభావలే కూడా. బ్రహ్మమే రూపమై తలుక్కుమనేది. నిజానికి కొంచెమైనా ఏం లేదు. బ్రహ్మమే దేవతారూపాలు, బ్రహ్మమే ముని సంఘాలు, బ్రహ్మమే ధ్యానము. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే బ్రహ్మజ్ఞానము, ప్రాపంచిక విజ్ఞానము. బ్రహ్మమే పరమేశ్వరుడు. బ్రహ్మమే శుద్ధము, ప్రబుద్ధము అయిన ఆత్మ. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే బ్రహ్మాండమైన సంబరము. బ్రహ్మమే బాగా సాగే ఎరుక. బ్రహ్మమే పెద్ద లాభం. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే కృతజ్ఞతారూపం. హవిస్సు కేవలం బ్రహ్మమే. బ్రహ్మమే జీవుల ఆత్మ. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే ఈ మొత్తం లోకం. బ్రహ్మమే గురువుగారు, శిష్యులంగారు. బ్రహ్మమే అన్ని సిద్ధులు. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే అన్ని మంత్రాలు, వాటి జపాలన్నీ బ్రహ్మమే, పనిపాటలన్నీ బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. అంత శాంతి బ్రహ్మమే. బ్రహ్మమే గుండె లోపలి కంట. కైవల్యమంతా బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే చెడిపోని స్థితి. బ్రహ్మమే పాడుకాని లక్షణం. అంతెందుకు, బ్రహ్మం యొక్క రూపం బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే నిజానికి నివాసం. బ్రహ్మమే నేను. సందేహం వద్దు. అది అనే మాటకి అర్థం బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. నేను అనే మాటకి అర్థం బ్రహ్మమే. బ్రహ్మమే గొప్ప ఈశ్వరుడు. నీవు అనే పదానికి అర్థం బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. గొప్ప గొప్పవి ఏమేం ఉన్నాయో అవన్నీ బ్రహ్మమే. బ్రహ్మమే పెద్ద ఆసరా. బ్రహ్మమే సాపేక్ష జ్ఞానం. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే అంతా నోయ్, సంశయపడకు. బ్రహ్మమే నీవు. సదా శుభకరుడివి. బ్రహ్మమే ఈ ప్రపంచకం అంతా. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే సునాయాసంగా దొరికేసేది. బ్రహ్మమే ఆత్మ, తానుగా తనంత తానే. బ్రహ్మమే ఒక్క సుఖం అవటం చేత అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే అంతా బ్రహ్మమే. బ్రహ్మం కానిది ఎప్పటికీ ఉత్తుత్తిదే. బ్రహ్మమే బ్రహ్మమాత్రమైన ఆత్మ. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. అన్ని పలుకుల సారం బ్రహ్మమే. గొప్ప స్థితి బ్రహ్మమే. నిజం అబద్ధం బ్రహ్మమే. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే ఒక్కటి, తలాతోక లేనిది. బ్రహ్మమే ఏకో నారాయణ. ఎందుకు సందేహం? బ్రహ్మమే ఒక్కటి, సంబరపు ఎరుక. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమొక్కటే ఎప్పటికీ హాయి. బ్రహ్మమొక్కటే పెద్ద దిక్కు. బ్రహ్మమొక్కటే ఎంతో బ్రహ్మము. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే తెలివి, తానుగా కుదుటపడ్డది. బ్రహ్మమే గుణాల గోల లేనిది. బ్రహ్మమే పూర్తిగా అంతా. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే కుట్రలేనిది. అంతాను బ్రహ్మమే ఎప్పుడూ బాగా దొరికేది. బ్రహ్మమే సత్యం కంటే సత్యం. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే హాయిగా హాయిగా ఓయ్. బ్రహ్మమే నేను హాయి ఆత్మని.
బ్రహ్మాన్ని గురించే అంతా చెవులు కొరుక్కునేది. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే అంతా చుట్టిన బ్రహ్మం. బ్రహ్మం ఒక్కటే అంతటికీ సాక్ష్యం. బ్రహ్మమే ఈ పెద్ద మేడ. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే బాగా నిండిపోయిన ఆత్మ. బ్రహ్మమే తరుగులేని చేవ. బ్రహ్మమే అసలు కారణం. బ్రహ్మమే ఏకైక దిక్కు. బ్రహ్మమే అన్ని జీవుల ఆత్మ. బ్రహ్మమే పోతపోసిన హాయి. బ్రహ్మమే ఎప్పుడూ తృప్తిగా ఉండే ఆత్మ. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మమే కేవలం అద్వైతమైన ఆత్మ. బ్రహ్మమే నింగి వంటి దైవం. బ్రహ్మమే గుండె వేడుక. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మం కానిది గొప్పదేమీ లేదు. బ్రహ్మానికి వేరుగా ప్రపంచము లేదు. బ్రహ్మాన్ని కాదనే నేను కాను. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మం కాని హాయి లేదు. బ్రహ్మం కాక ఫలితము లేదు. బ్రహ్మాన్ని కాదని గడ్డిపోచైనా లేదురా బుడ్డిగా. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మం కాని స్థితి పుకారు. బ్రహ్మాన్ని కాదని పిసరంతైనా ఉంటేగా. బ్రహ్మాన్ని కాదనే లోకం వట్టి ఉత్తుత్తుది. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మాన్ని కాదనే నేను శుద్ధ ఉత్తుత్తుది. అసలు బ్రహ్మమే నేనని చెప్పాను కదా. బ్రహ్మం కాని గురువేడి చూపించు. అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మం కాని ఏ పని అయినా అబద్ధమే. బ్రహ్మాన్ని కాదనే ఒళ్ళు కూడా అబద్ధమే. బ్రహ్మాన్ని కాదని మనసు ఎలా ఉండగలదు? అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. బ్రహ్మాన్ని కాదని ప్రపంచం ఓ వదంతి. బ్రహ్మం కంటే వేరుగా చీవంత కూడా లేదు. బ్రహ్మాన్ని కాదనే ఈ అహంత మాత్రం ఏం బావుకుంటుంది? అంతా ఒక్క బ్రహ్మం మట్టుకే. ఇదంతా బ్రహ్మమే అనే ఈ అధ్యాయం నా చేత చెప్పబడింది. ఇది చదివినా విన్నా స్వయం బ్రహ్మమే అవుతారు వెంటనే. అసలున్నదేదో అది, ఇంకా కనపడేదంతా బ్రహ్మమే అని వేద ఘోష. ఇది తెలిసినవాడు తానే సత్యముగా బ్రహ్మమగును. సత్యాసత్యములు వేద వచనములు సర్వము బ్రహ్మము నుంచే అని. అంత ఎలా బ్రహ్మమేనని ఎరిగినవాడే ఎరిగినవాడు. మోహ పరవశంచే దేని నుండి ఈ లోకము వచ్చి పడుచున్నదో అది ఎరుక రూపమైన బ్రహ్మమేనని తెలిసినవాడు తానే బ్రహ్మం తానుగా. ఇటుల శ్రీ శివరహస్యమున శంకరాను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదమున అంతా బ్రహ్మమే అని నిరూపించు 15వ అధ్యాయము.